రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? తప్పకుండా దేవుడి వాక్యం చదువుకుంటున్నారు కదా. నేను కొన్ని ఇంపార్టెంట్ నంబర్స్ అండ్ పేరు రాసుకుంటున్నాను. దాంట్లో కొంచెం మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను, మీకు షేర్ చేస్తాను. ఓకే, నాతో మాట్లాడండి. ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది మనం ట్రావెల్కి వెళ్ళినప్పుడు కానీ, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఊర్లో వెళ్ళినప్పుడు కానీ, స్కూల్కి వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ అనమాట చిన్న నోట్బుక్, ఇంకా నోట్బుక్ ఉంటుంది కదా, ఆ నోట్బుక్ కానీ పెద్ద నోట్బుక్ కానీ మీరు మెయింటైన్ చేయాలి. ఎంత పెద్ద నోట్బుక్ అయినా పర్వాలా, బట్ మనతోనే క్యారీ చేసుకోవాలి, మనతోనే ఉండాలి ఆ బుక్. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా ఆ బుక్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనుకోండి, సపోజ్ ఒక చిల్డ్రన్ ఉన్నారు రోడ్డు మీద, పేరెంట్స్ లేనప్పుడు కానీ ఒక దొంగ వచ్చి పిల్లని ఎత్తుకుపోతే ఏం చేస్తాము? పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాం. ప్రతి ఒక్క చైల్డ్కి తెలిసేది ఒక్క నంబరే, పోలీస్ది, 100. 100 అది మనకి రాంగ్ నంబర్. 10% మెంబర్స్ కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి 100 నెంబర్కి ఫోన్ చేస్తున్నారు. 10% పీపుల్ ఆఫ్ దట్ దే ఆర్ కాలింగ్ టు 100. బట్ మిగతా 90% ఎవరికి ఫోన్ చేస్తారు? టెల్ మీ ద ఆన్సర్. ఎవరికి ఫోన్ చేస్తారంటే 112 ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు. మీకు కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ప్రతి ఒక్క నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో వచ్చేసి మనం రాయబోయింది మన అమ్మ నాన్న పేరు అను నంబరు, ఫోన్ నెంబర్ రాయాలి. తర్వాత వచ్చేసి మన నైబర్స్ కానీ మన ఊర్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన అందరికి తెలిసిన నమ్మకమైన కైండ్నెస్, డిసిప్లైన్ మనకి హెల్ప్ఫుల్గా ఉండే వాళ్ళ నంబర్స్ రాసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో నేను కొన్ని టిప్స్ రాసుకోండి. 3 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098. I repeat it, child helpline number 1098. Next, women helpline number 181. I repeat it, women helpline number 181. Next, వచ్చేసి police helpline number 112. I repeat it, police helpline number 112. అందరికీ థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు. నాకు ఇది ప్రతి ఒక్కళ్ళు రాసుకోవాలి. ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఇది గాయస్. ఓకే నాతో ఓకే గాయస్, బాయ్. అందరికీ ధన్యవాదాలు.